మీ అందరి ప్రిపరేషన్ బాగానే కొనసాగుతోంది. నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది. మీరు అందరూ ట్రాన్స్పరెంట్గా నాకు అన్నీ మీరు ఫాలో అప్ చేస్తూనే వస్తున్నారు. టెలిగ్రామ్ గ్రూప్లో అన్నీ పెడుతూనే ఉన్నారు. ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మీ ప్రిపరేషన్ని ఆపకండి, అలానే కొనసాగించండి. కానీ నేను ఒక చిన్న మోడిఫికేషన్ చెప్దాం అనుకుంటున్నా. మీకు నచ్చితే ఆచరించండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది చిన్న ఎగ్జామ్ టిప్స్. ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది మీ అందరితో నేను మాట్లాడేశాను. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పడానికి ఈరోజు ముందుకు వచ్చాను. ఓకేనా? వెల్కమ్ టు వేదాంత తెలుగు 8 నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతల్పట్టు. సో ఎవరు హైలైట్ చేయని, ఎవరు గుర్తించని చిన్న థింగ్స్ అనేది కొన్ని రోజుల తర్వాత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఏమంటారు? చూడండి, ఒక ఇటుకురాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఇంటి దగ్గర, ఇంకో ఇటుకురాయి తీసుకొచ్చి దాని మీద పెట్టండి. అలా పక్కనే ఒక్కొక్క ఇటుకురాయి పేరుస్తూ వస్తే రేపటికి ఒక వారంకో నెలకో అది ఒక పెద్ద గోడలాగా ఈ అవతలు ఉండేది మనకు కనపడినంత అడ్డుగా నిలబెడుతుంది. అలానే మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు రేపు మన విజయానికి ఒక మెట్టెక్కినట్టుగా మనకు సాయపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏంటి అంటే, పబ్లిక్ ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. ఇంకా 2 రోజులు, ఈ రోజు 12వ తేదీ, రేపు ఎల్లుండు తెలంగాణ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్, 16వ తేదీ ఏపీ వాళ్ళ పబ్లిక్ ఎగ్జామ్స్. పెద్ద గ్యాప్ ఏం లేదు. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ రోజు డల్లర్ కావచ్చు, టాపర్ కావచ్చు, యావరేజ్ స్టూడెంట్ కావచ్చు, ఒబీడియంట్ స్టూడెంట్ కావచ్చు, అల్లరి స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు, ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు, రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా బుక్కులు ఎక్కువ చదువుతాడు. ఈ చదివే క్రమంలో నువ్వు ఎంతసేపు చదువుతున్నావు నీకు గుర్తుండదు, నువ్వు ఎంత నిద్రపోతున్నావు నీకు గుర్తుండదు. ఎందుకంటే నిద్రను తగ్గించేస్తుంటావు, తిండిని తగ్గించేస్తుంటావు. ఈ భయము, ఈ ప్రెషర్, అమ్మా పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసింది, అందరూ బాగా చదివిస్తున్నారు, నేను ఇన్ని రోజులు ఏం చదవలేదు, ఇప్పుడు నేను చదవాలి అనేసి. కాబట్టి ఇప్పుడు మీరు కూర్చొని ఏం చేస్తారంటే గంటలు చదువుతూ ఉంటారు. ఆ భయంలో ఏం చదువుతారో తెలియకుండా ఏది పడితే అది మొత్తం చదివేద్దాం, రివిజన్ చేసేద్దాం అనేసి కూర్చుంటారు. దీనివల్ల ఒకటి, మీ ఆరోగ్యం దెబ్బతింటది, ఎందుకంటే మెంటల్ ప్రెషర్ వల్ల, నిద్ర తగ్గడం వల్ల. ఇంకోటి, ఫుడ్ కూడా తగ్గించడం వల్ల. ఇవన్నీ కాకుండా మీరు ఒక రాంగ్ పాత్లో నడుస్తున్నారు అనమాట. అన్ని చదివేసి హెవీ సిలబస్ చదివేయడంతో రాంగ్ పాత్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే మీకు ఏమి తీరుతుందో కన్ఫ్యూజన్ లో ఉన్నది కూడా మర్చిపోతారు. సో దీనికి ఈ చిన్న విషయాల గురించే నేను ఈరోజు మాట్లాడడానికి వచ్చాను. ఎక్కువసేపు తీసుకోను. ఇవన్నీ మాకు తెలుసులే సార్, ఇప్పుడే ఇగ్నోర్ చేయొచ్చు, లేదు వింటాము, మీరేం చెప్పినా మాకు అర్థమవుతుంది, మేము అర్థం చేసుకుంటాము అన్న వాళ్ళు ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ముందుగా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, నిన్నటి వరకు ఏమో నాకు తెలియదు, ఈ రోజు నుంచి 11 కంతా మీరు పడుకునేయండి. 11 కంతా పడుకోవాలి, 12 కూడా కాదు, 11 కంతా పడుకోండి. నేను మాక్సిమం 10-10:30 వరకే సెషన్ చేస్తాను. ఒక ½ అవర్ మీరు పెట్టుకున్నా కూడా రివిజన్ చేసుకుని 11 కంతా మీరు పడుకునేయాలి. మార్నింగ్ 4:30 కంతా నిద్రలేయండి. 4:30 కంతా నిద్రలేసి ఫ్రెష్ అప్ అయి 5 కంతా కూర్చోండి చదువుకోవడానికి. నేను అక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోను, 6:30 వరకే తీసుకుంటాను. తర్వాత మీరు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, వెళ్తారు, అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, రోజంతా చదువుతారు. ఈ గ్యాప్ లో లంచ్ బాక్స్ వద్దు, నేను చదువుకుంటా ఉంటాను, నాకు ఏం వద్దు, నేను చదవాలి అనేసి ఫుడ్ని తగ్గిస్తారు కొంతమంది. అది కూడా ఒక పెద్ద చేంజ్ అయిపోతుంది. ఏంటంటే ఆరోగ్యం మన దెబ్బతింటుంది అనమాట, నీరసించిపోతారు, ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. మీరు ప్రతిసారి స్కూల్లో కూర్చొని ఎగ్జామ్ హాల్లో 3 గంటల ఎగ్జామ్ రాసేది వేరు, పబ్లిక్ ఎగ్జామ్ లో 3 గంటల ఎగ్జామ్ రాసేది వేరు. నేను చెప్తున్నా, ఒక స్టూడెంట్ గా చెప్తున్నా. అక్కడికి వెళ్తే కొత్త ముఖాలు, కొత్త ఇన్విజిలేటర్లు, బుక్లెట్, ఓఎంఆర్ ఫిల్లింగ్, ఇవన్నీతో నీకు మెంటల్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నువ్వు అవన్నింటినీ తట్టుకోవాలంటే ఎనర్జీ ఉండాలి. సో ప్రాపర్ వాటర్, ఎంత మోతాదులో వాటర్ తీసుకోవాలో అంత మోతాదులో వాటర్ తీసుకో, ఫ్రూట్స్ తిను, అన్నం తిను. సార్ ఇదేమన్నా నీట్ ఐఏఎస్ ఎగ్జామ్ అని కమెంట్లు పెట్టేటోళ్ళకు కూడా నేను చెప్తున్నా, నీకు నీటు ఐఏఎస్ ఎంత గొప్ప, 10వ తరగతి పిల్లలకు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాయడం కూడా అంతే గొప్ప. మొదటిసారిగా వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. నీ మైండ్కి వాళ్ళ మైండ్కి ఎంత మెచ్యూరిటీ గ్యాప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నేను చెప్పేది కరెక్ట్. ఏమంటారు గైస్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వాటర్ సరిగ్గా తీసుకోండి, ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. ఈ 1 మంత్ అన్న కొద్దిగా ఎనర్జీ ఉంటుంది. ఎండాకాలం వాటర్ మిలన్ తినండి. ఫుడ్ 3 పూట్ల టైంకి తినేయండి. ఓకేనా? ఫుడ్ పరంగా ఇది. నెక్స్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా, ప్రిపరేషన్ కిందకు వస్తే కొత్త బుక్లు కొనకండి, కొత్తగా జిరాక్స్లు తీపించుకోకండి. ఇంతవరకు మీ దగ్గర ఉన్న బుక్, అది లాస్ట్ మినిట్ రివిజన్ కావచ్చు, క్విక్ రివిజన్ కావచ్చు, లేదంటే పీడిఎఫ్ లేదన్నా మనం జిరాక్స్ చేసుకుంటే అది కావచ్చు, స్కూల్ నోట్స్ కావచ్చు, ఏదైనా కూడా అది పెట్టుకొని దాన్ని ప్రాపర్గా చదువుకోండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లైనా రివిజన్ చేయండి. ఇంకోటి, మీకు రేపు ఏం ఎగ్జామ్ ఉందో ఆ 2 రోజుల ముందు నుంచి నువ్వు ఆ ఎగ్జామ్కి చదివేటప్పుడు ఈ రోమన్ చాలా ఈజీ, ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్, పారాగ్రాఫ్ అక్కడే ఉంటుంది కదా, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా హిందీ అయినా, నేను అన్ని చూసి రాస్తాను అని ఇగ్నోర్ చేయకండి. నువ్వు కేటాయించే ఈ 2 రోజులు ఆ ఒక్క సబ్జెక్ట్ కోసమే. ఆ ఒక్క సబ్జెక్ట్ లో ప్రతి ఒక్క మార్కు సింహం జింకను వేట అన్నట్టుగా నువ్వు ప్రతి ఒక్క మార్కును చేసి చేయాలి. ఈ 5 మార్కులు నాకు వచ్చేసిలే అంటే
సింహం కూడా వేటాడకపోతే జింక్ ఈజీగా దొరకదు. ఓకేనా? అలాగనే మీరు నాకు ఇది వచ్చలేని ఇగ్నోర్ చేస్తే రేపు అదే మీకు దెబ్బయొచ్చు. కాబట్టి ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఈజియెస్ట్ సెక్షన్ కాడ నుంచి టఫెస్ట్ సెక్షన్ వరకు టైంని డివైడ్ చేసుకోండి. ఈజియెస్ట్ సెక్షన్కి తక్కువ టైం పెట్టుకోండి, టఫెస్ట్ సబ్జెక్ట్కి ఎక్కువ టైం పెట్టుకోండి, సెక్షన్కి ఎక్కువ టైం పెట్టుకోండి. ఓకేనా? ఇది ప్రిపరేషన్కి సంబంధించింది. అన్నిటికంటే గేమ్ చేంజర్ ఏంటంటే ప్రాపర్ స్లీప్. 11కి పడుకొని 12, 1, 2, 3, 4, 30. 11 to 12, 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4:30 అంటే 5.5 hours to 6 hours. 5 కూడా లేవండి పర్లా. ప్రాపర్ గా 6 గంటల నిద్ర ఈ టైంలో లేకపోతే మాత్రం చాలా కష్టం. నిన్నెవరో నాకు ఒక స్టూడెంట్ చెప్పి పెట్టాడు అన్న, నేను నైట్ అంతా నిద్రపోవాలి. ఈ రోజు మార్నింగ్ సెషన్ నైట్ అంతా నిద్రపోవాలి కదా. అప్పుడే నాకు ఈ వీడియో చేయాలని జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే అది మీరు డెడికేషన్ అనుకుంటున్నారు, నేనేమో భయపడుతున్నా డెడికేషన్ ఎక్కడ కొంప ముంచుతుందేమో అని. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా పబ్లిక్ ఎగ్జామ్ టైంని టైం టేబుల్ వేసుకొని చదువుకోండి. నేను టైం టేబుల్ ఇచ్చాను, ఆ టైమింగ్స్లో చదవండి చాలు. కొంతమంది మంచి స్టూడెంట్స్కి ఫీవర్ వచ్చేసింది, వైరల్ ఫీవర్. మనతో లైవ్లోనే చెప్తున్నారు కదా, ఎంత బాధాకరం. సంవత్సరం మొత్తం కష్టపడి సంవత్సరం చివరిలో ఇబ్బందులు కలిగితే. కాబట్టి దయచేసి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్లు మీ జీవితంలో కలగకుండా జాగ్రత్తలు పడండి. మీరు ఆరోగ్యంగా చాలా హ్యాపీగా కూల్గా వెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నా. నేను మీ రూపేష్ పూతలపట్టు.